రైట్. ఇక మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఆరిజిన్ డైరీ ఎండీ ఆదినారాయణపై జరిగిన దాడి దృశ్యాలు ఏబిఎన్ చేతికి చిక్కాయి. ఆదివారం రాత్రి రామా టాకీస్ ప్రాంతంలో దుండగులు దాడి చేశారు. ఆదినారాయణ అతని స్నేహితుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఆదినారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఆరిజిన్ డైరీ ఎండీ ఆదినారాయణపై జరిగిన దాడి దృశ్యాలు ఏబిఎన్ చేతికి చిక్కాయి. ఆదివారం రాత్రి రామా టాకీస్ ప్రాంతంలో దుండగులు దాడి చేశారు. ఇక ఈ దాడికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, గత ఆదివారం రాత్రి దాడి జరిగింది. రామా టాకీస్ ప్రాంతంలో ఓ సెలూన్ షాప్ కు వెళ్లిన ఆదినారాయణపై 4 వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు. అతన్ని అందరు చూస్తుండగానే జన సమ్మర్దం ఉన్న ప్రాంతంలోనే బట్టలు విప్పి దాడి చేసిన సంబంధించిన విజువల్స్ బయటికి వచ్చాయి. దీనిపై ఇప్పటికే పోలీసులు 1 పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదినారాయణ అనే వ్యక్తి, ఇతను ఏపీకి చెందిన వ్యక్తి. ఇక్కడ ఆర్జిన్ పేరిట ఒక డైరీని ఏర్పాటు చేసేందుకు గతంలో ప్రయత్నం చేశారు. స్థానిక ఎమ్మెల్యే చిన్నయ్య సహా పలువురు బీఆర్ఎస్ నేతల సహకారంతో ఏర్పాటు చేసిన ప్రయత్నాలు చేశారు. అప్పట్లో రైతుల నుంచి భూములు సేకరించడం, అదేవిధంగా గేదెలకు ఇతర సబ్సిడీల పేరిట డబ్బులు సేకరించే వివాదాస్పదమైంది. దీంతో అతనిపై కేసులు నమోదయ్యాయి. అతనితో పాటు ఉండే మరో మహిళా సేజలు కూడా ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు, లైంగిక వేధింపులు ఆరోపణలు చేశారు. దీంతో గత 2-3 ఏళ్లుగా దీనిపై రగడ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాను సేకరించిన భూములకు సంబంధించిన లావాదేవీల కోసం ఆదినారాయణ బెల్లంపల్లిలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే గతంలో ఇతనితో విభేదాలున్న పలువురు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, వారందరూ కూడా మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డ పరిస్థితి. అతనిపై తీవ్రంగా దాడి పడ్డ దృశ్యాలు సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. ఇప్పటికే ఆదినారాయణ మాజీ ఎమ్మెల్యేతో పాటు మరో 4 ఫిర్యాదు చేశారు. వారందరిపై కూడా 1 పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ మాంతయ్య. బెల్లంపల్లికి ఈరోజు మధ్యాహ్నం పని మీద వచ్చినాను. ఆదివారం కదా అని చెప్పి సెలూన్ షాప్కి వెళ్ళి సెలూన్ వైపు ఉన్నప్పుడు చెన్నై మనుషులైనటువంటి రాగంశెట్టి సతీష్, శ్యామ్, మరొక 5-6 తోటి వచ్చి కత్తితో నన్ను చంపడానికి ప్రయత్నించగా అక్కడ ఉన్న వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. వాళ్ళు నన్ను అక్కడే 7 నుంచి 7 ఫస్ట్ కూడా చదువుతావరా నువ్వు, ఆంధ్ర పోరా, జోలికి వచ్చినా భూముల జోలికి వచ్చినా సంతగా ఇప్పుడు కంప్లైంట్ పెట్టినా పెట్టుకో, ఇంకొక 100 మందిని తీసుకొచ్చి చంపుతాంరా, నువ్వు పోలీస్ కంప్లైంట్ పెట్టుకుంటావా, నువ్వు దిక్కున గడ పెట్టుకోలే అని చెప్పేసి కొట్టడం జరిగింది. మీరు కొట్టిన వ్యక్తులు ఎవరు? రాగంశెట్టి సతీష్, శ్యామ్, వాళ్ళ వెనకాల వచ్చిన వ్యక్తులు. దీని అంతటికి కారణం దుర్గం చెన్నయ్య. ఇప్పటికైనా పోలీసులు కేసు నమోదు చేసి నాకు న్యాయం చేయాలని